మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పౌర్ణమి తర్వాత రోజు కాబట్టి ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు 48 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. 2 రోజుల్లో మీ కోరిక తీరిపోతుంది. ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు. పౌర్ణమి తర్వాత రోజు మందార ఆకులతో ఇలా చేయటం వలన మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యల నుండి బయటపడతారు. మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా ఆ కష్టం నుండి బయటపడగలుగుతారు. మందార ఆకులు చాలా శక్తివంతమైనవి. శాస్త్రాలలో మందార ఆకులకు, మందార పూలకు, మందార చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మందార పువ్వు పూజకు, అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటను ఇస్తాయి. ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దేవుడి పూజలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారం హనుమంతుడికి, శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి. ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్యబలం పెరుగుతుంది. గ్రహ దోషాలు పోతాయి. ఇంతటి విశిష్టత కలిగిన మందార చెట్టు ఆకులతో పౌర్ణమి మరుసటి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే 48 గంటల్లో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పౌర్ణమి మరుసటి రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పౌర్ణమి తర్వాత వచ్చే రోజున ప్రకృతిలో ఎన్నో మంచి మార్పులు జరుగుతాయి. పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. కాబట్టి పౌర్ణమి మరుసటి రోజున ఎటువంటి పరిహారాలు చేసినా చక్కటి ఫలితాలు వస్తాయి. అందుకే పౌర్ణమి తర్వాత రోజు మన మంచి కోసం ఏమైనా పరిహారాలు చేసుకోమని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ప్రత్యేకించి రేపు పౌర్ణమి తర్వాత వస్తున్న రోజున మందార ఆకులతో ఒక చిన్న పరిహారం చేస్తే 48 గంటల్లో కష్టాలు పోయి మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ పౌర్ణమి మరుసటి రోజున మందార ఆకులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తన కాళ్ళు సన్నగా ఉన్నాయని బాధపడిన ఒక జింక కథను విందాం. ఫ్రెండ్స్, ఈ కథ వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒక అడవిలో ఒక జింక ఉండేది. ఒకరోజు అది దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అది నీరు త్రాగటం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది. ఆహా, ఎంత అందంగా ఉన్నాను! ఎంత పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల్లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం. ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయత్నంలో నిలబడింది జింక. ఇంతలో దాని దృష్టి కాళ్లపై పడింది. వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది. కాళ్ళు ఇలా ఉన్నాయేమిటి? సన్నగా పీలగా ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళెందుకు ఇచ్చాడు అని ఎంతో దిగులు పడింది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది. ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా అనిపించింది దానికి. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతూ ఉన్నట్లుగా పసిగట్టింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్లుగా దాని మనసు హెచ్చరించింది. కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కు వైపు నిల్చుందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగు తీసింది. వెనుక ఎవరో అనుసరిస్తున్న అడుగుల శబ్దం. చెంగు చెంగున అంగలు వేస్తూ వేగంగా పరిగెత్తింది జింక. అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరిగెత్తుతూనే ఉంది.
ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు క్రింద నిలబడి హమ్మయ్య ఎంత గండం గడిచింది అనుకుంది. ఆ గండం తప్పించిన తన కాళ్ల వైపు చూసుకుంది. అంతకు ముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీల్లాగా ఎంతో అందంగా కనిపించాయి. దేవుడు తనకు అలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకు అలాంటి కాళ్లను ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి మరుసటి రోజు చక్కగా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక మందార ఆకును కోసుకోండి. ఒకవేళ మీ ఇంటి దగ్గర మందార చెట్టు లేకపోతే వేరే వారి ఇంటి దగ్గరకు వెళ్ళి లేదా మందార చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ముందుగా మందార చెట్టుకు నమస్కారం చేసుకోండి. అలా నమస్కారం చేసుకున్న తర్వాత ఒక ఆకును కోసి ఇంటికి తెచ్చుకోండి. ముందుగా మందార ఆకును పసుపు నీటితో కడగండి. ఆ తర్వాత మంచి గంధంలో నీరు కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్టును ఆకు మొత్తానికి కూడా పూయండి లేదా మందార ఆకును గంధంలో ముంచెయ్యండి. అలా గంధాన్ని ఏదో ఒక విధంగా ఆకు మీద మొత్తంగా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత చిన్న కుంకుమ బొట్టును ఆకు మధ్యలో పెట్టండి. ఈ మందార ఆకును ఒక చిన్న ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ను మీ చేతిలో పట్టుకుని పూజ గదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ముందు నిలబడి మీ కోరికను చెప్పుకోండి. నాకు అప్పుల బాధలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అనుకున్న పనులు జరగట్లేదు అని మీకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీరిపోవాలని ఆ ఆకుకు సంకల్పం చెప్పుకోండి. మీ ఫ్రెండ్కి ఎంత ఫ్రీగా మీ సమస్యలను చెప్పుకుంటూ ఉంటారో అంత ఫ్రీగా మీ కోరికలను చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ ఆకును ప్లేట్తో సహా పూజ గదిలో పెట్టి అలా వదిలివేయండి. 2 రోజుల పాటు అలా వదిలివేయండి. ఈ 2 రోజులు కూడా ఆ ఆకుకు ధూపం చూపించండి. ఖచ్చితంగా 2వ రోజుకు మీ కోరిక తీరే మార్గం తెలుస్తుంది. మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. అప్పుడు ఈ ఆకును తీసేసి ప్రవహించే నీటిలో పడవేయండి. ఒకవేళ మీ కోరిక 2 రోజుల్లో తీరకపోయినా కూడా ఆ ఆకును తీసి నీటిలో పడేసి మళ్ళీ నెల తర్వాత పౌర్ణమి మరుసటి రోజు ఈ పరిహారం చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. ఈ పరిహారం చేయటం వలన మీకు ఎలాంటి కష్టం ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా పోతాయి. మీరే 48 గంటల్లో ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి మరుసటి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మంచి అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.